మీ అందరికీ అమల్లోకి వచ్చినప్పటి నుంచి జనవరి 26, 1950 నుంచి అంటే ఇప్పటికీ మన రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకొని దాని అమల్లోకి వచ్చి 75 సంవత్సరాలు అయింది. మరొకసారి మీ అందరికీ రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు. మన రాజ్యాంగంలో మన ప్రాథమిక హక్కులు మనం చేయాల్సిన మన దేశం పట్ల మనం చేయాల్సిన విధులు, ఆదేశం, సూత్రాలు అన్నీ ఉన్నాయి. మరి మన రాజ్యాంగం అనేది ఫ్లెక్సిబుల్, అంటే మార్పులు చేర్పులు చేసుకోవచ్చు అనమాట. దానికి ఆధారంగా దాన్ని అనుసరించి మన దేశాన్ని పరిపాలించడం జరుగుతుంది. అది మీకు 7th నుంచి కూడా అన్ని క్లాసుల్లో వచ్చే ఉన్నాయి. అవన్నీ కూడా మీరు ఆల్రెడీ చదువుకున్నారు. సరిగా రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా మనం రాజ్యాంగ పీఠిక ఉంది కదా, ఆ రాజ్యాంగ పీఠికను మనం అందరం కూడా ప్రతిజ్ఞ చేసుకున్నాం. ఓకే. The people of India, having solemnly resolved to constitute India into sovereign, socialist, secular, democratic republic, and to secure law, justice, social, economic and political liberty of thought, expression, belief, faith, and worship, equality of status, and of opportunity, and to promote among them all fraternity, ensuring the dignity of the individual, security, and integrity of the nation. National Constituent Assembly, 26th day of November, 1949, to adopted elect and give to ourselves this Constitution. భారత రాజ్యాంగ పీఠిక. భారతదేశ ప్రజలమైన మేము భారతదేశాన్ని సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యాంగంగా నిర్మించుకోవడానికి పౌరులందరికీ సాంఘిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని ఆలోచన, భావ ప్రకటన, విశ్వాసం, ధర్మం, ఆరాధనలో అంతస్తుల్లోనూ అవకాశాల్లోనూ సమానత్వాన్ని చేకూర్చుటకు వారందరిలో వ్యక్తి గౌరవాన్ని, జాతీయ సమైక్యతను సంరక్షిస్తూ సౌభ్రాతృత్వాన్ని పెంపొందించడానికి 1949 నవంబర్ 26న మన రాజ్యాంగ పరిషత్తులో ఎంపిక చేసుకొని శాసనంగా రూపొందించుకున్న ఈ రాజ్యాంగాన్ని మాకు మేమే తెచ్చుకున్నాం. రాజ్యాంగ ప్రతిజ్ఞ నేను ఇంగ్లీష్లో చెప్పాను, మా మౌలిక తెలుగులో చెప్పింది. ఇప్పుడు రాజ్యాంగ ప్రతిజ్ఞలాగా ఒకటి చేయించుకున్నారు. చేత కొంచెం చెప్పండి, 4 లైన్లు. అందరూ చేతులు దాచండి రా.
భారతదేశ పౌరుడైన నేను పౌరులు సమూహాలు సంస్థలు లేదా పౌర సంస్థల మధ్య ప్రతి వివాదం శాంతియుత మార్గాల ద్వారా పరిష్కరించబడాలని నాగరిక సమాజం యొక్క సార్వత్రిక సూత్రంపై విశ్వాసాన్ని ధృవీకరిస్తూ దేశం యొక్క సమగ్రత మరియు ఐక్యతకు పెరుగుతున్న ప్రమాదం దృష్ట్యా భారతదేశంలో ఏ ప్రాంతంలోనైనా లేదా నా పొరుగు ప్రాంతంలో ఏదైనా వివాద విషయంలో శారీరక హింసను ఆశ్రయించనని నేను ప్రతిజ్ఞ చేయుచున్నాను. ఈ విషయం మీద సాయంత్రం ఒక సభని ఏర్పాటు చేస్తున్నాం. ఆ సభకి వచ్చే భక్తులు అంతవరకు ఉన్నారు కాబట్టి దీని గురించి మీకు పూర్తిగా విశ్లేషిస్తారు. కాబట్టి ఈరోజు ఈ అసెంబ్లీని ఇంట్లో ముగిద్దాం. జాతీయ గీతం